స్పీకర్గా ఎమ్మెల్యే నుంచి మినిస్టర్, ఎంపీ నుంచి స్పీకర్, నలుగురితో మాట్లాడారు. అద్వానీ గారు, సోనియా గాంధీ గారు బ్రతుకు ఉన్నారు. 1 అవర్ దేవగౌడ్ గారు ఆయన చెప్తే ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయడానికి ఆ వేళ నన్ను స్పీకర్ గా పిలిచారు పార్లమెంట్. మీకు తెలుసు, ఇదంతా ఓపెన్ సీక్రెట్. చనిపోయిన రోజు కూడా హెలికాప్టర్ ఎంత కుట్ర చేసి ఆయన చెప్పేశారో తెలుసు. ఆయనకి ఇచ్చారు భారత చెప్పుకుంటూ పోతే మన సౌత్ ఇండియాలో ఎంతో మంది రత్నాలు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వడే. పివి నరసింహ గారి అబ్బాయి పివి రావు గారు డిసెంబర్ 23ని నన్ను పిలిచి ఆ వర్ధంతి డెత్ యానివర్సరీకి ఆ మనవడు సుభాష్ నన్ను హోస్ట్ చేస్తే హైదరాబాద్ లో ఫిల్మ్లో మీడియా రిపోర్ట్ చేయాలి. అప్పుడు నేను పివి రత్న గారికి పివి నరసింహ గారు భారతరత్న ఇవ్వాలని అందరితో సంతకాలు పెట్టించి అక్కడికక్కడే పివి రావు గారు ఉంటుండగా నేను రూపాల గారితో మాట్లాడి అమిత్ షా గారితో మీరు మొబిలైజ్ చేయండి, ఎందుకు మా తెలుగు జాతిని ఎలా మీరు చూస్తున్నారు. షాక్ అయిపోయాను నేను ఆయన మాట్లాడుతూ కంగ్రాచులేషన్ చెప్తూ. పివి రావు గారు ఆయన కొడుకు, ముగ్గురు కొడుకులో ఒక ఆయన పట్టుకున్నాడు. అంటే నేనేమంటున్నాను అంటే మన తెలుగు వారు తప్ప, మన సౌత్ ఇండియన్స్ తప్ప ఇంకా మోదీని ఢీకొనే వాళ్ళు ఎవరు లేరు, మన మీడియా తప్ప. ఎందుకు మన నాయకులు అమ్ముడుపోయారు. నాకు అసలు క్రిటిసైజ్ చేయడం ఇష్టం ఉండదు, ఎప్పుడు దీవించేవాడిని. ఇదే విజయవాడ వస్తే లక్షల మంది రేపు రావద్దని 2 చేతులు జోడించి అడిగేవారు. 3 లక్షలు ఈ రోజు వచ్చారు, రేపు 3 లక్షలు కొత్త వారు రావాలి, 3 రోజుల మీటింగ్ 10 లక్షలు రావాలి అని. ఎవరు రాకూడదని పరేడ్ గ్రౌండ్స్ లో 10 లక్షలు వస్తే 1 కోటి మంది ఇక్కడ ఉన్నారని 3 రోజులు 3 కోట్లు, ఒక రోజు 8 రోజులు పెట్టా 80 లక్షలు వచ్చారని. ఇదే హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్. ఇప్పుడు ఎందుకు నేను వీరు పేర్లు ఎత్తున్నా నాకు బాధ ఉంటుంది. పవన్ కళ్యాణ్ తమ్ముడు గురించి మాట్లాడితే నాకు బాధ ఉంటుంది. కానీ నేను చెప్పినవన్నీ నిజమైపోయాయి. నీకు ఏమి కర్మ? నువ్వు మీరిద్దరూ అన్నదమ్ములు ఇద్దరు ఎంత చక్కని పార్టీ పెట్టారు ప్రజారాజ్యం. వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు చిరంజీవి ముఖ్యమంత్రిగా చూడాలని. నేను కాపనే కాదు, నేను బీసీఏనే కాదు, ఒక మంచి యాక్ట్ లో మంచి పాలన చేస్తాడు అనుకున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాట్లాడుతున్నాడు. అదే కాంగ్రెస్ పార్టీలో అన్నదమ్ములు విలీనం అయిపోయి అమ్ముడుపోతారు. ఎంత బాధ ఉంటుంది. బాధతో మాట్లాడుతున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు మాట్లాడకండి పొత్తుల గురించి. కాపులాగా నాకు మద్దతు ఇవ్వండి. నేను వెళ్ళి కాపులకు, బీసీలకు, దళితులకు అన్యాయం చేసిన చంద్రబాబు మోదీతో పొత్తులు పెట్టుకుంటున్నారు. 20 ఇచ్చిన అనేది మేము కుక్కలవా? 20, 15, 20 సీట్లు ఇస్తే దుమ్ములు ఇస్తే మరి ప్రతి 20, 25 సీట్లకి ఎందుకు అమ్ముకోవడం? ప్రశ్నించకపోతే ఎట్లా? సారీ, ఒకవేళ నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడు. ఎందుకు అంటే మనం అధికారంలోకి వస్తే ఇక్కడ 10 లక్షల కోట్ల అప్పు ఒక్క సమిటితో తీరిపోతుంది.